శిరీష్ ఇలా యాక్టర్ అవుతానని ప్లెజెంట్ సర్ప్రైజ్ అండి మా అందరికీ ఒక షాక్ లాగా వచ్చింది. దాని తర్వాత అది ట్రైలర్ ఈ లుక్ చూసిన తర్వాత అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. సో ఎలా నాకు శిరీష్ చెప్పారంటే ఒకరోజు వచ్చి సరే ఒకరి ఇంటికి వస్తాను, ఉన్నావా ఇంట్లో అంటే ఇంట్లోనే ఉన్నాను. సరే వచ్చాడు, 3 o'clock వచ్చాడు, కాఫీ తాగాం, తర్వాత ఏదో బిస్కెట్స్ తిన్నాం. 4:30 అయింది, టీ తాగాం, ఏదో టీవీలో ఏదో చూస్తాం. 5 అయింది, సరే బయలుదేరుతాను అన్నాడు, వెళ్ళిపోయాడు. అదేంటి సరే వెళ్ళి ఉత్తనే వచ్చాను అన్నాడు. సరే మళ్ళీ ఫోన్ చేశాడు, నువ్వు డాడీ ఇద్దరు ఉన్నారా అన్నారు. డాడీ కూడా ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు మళ్ళీ పొద్దునే 9 o'clockకి 9 o'clock వచ్చినప్పుడు కరెక్ట్గా డాడీ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ చేస్తూ. సో ఇద్దరికి ఫస్ట్ టైం అక్కడ చెప్పాడు. సో ప్రిపరేషన్కి చాలా టైం పట్టింది శిరీష్కి చెప్పడానికి. ఎందుకంటే ఎప్పుడు మేము మా గీతా ఆర్ట్స్ని నెక్స్ట్ తీసుకెళ్ళేది ముందుకి శిరీష్ అనుకున్నాం. బట్ ఇంకో స్టార్, ఇంకో యాక్టర్, మంచి యాక్టర్ రావాలని మా ఫ్యామిలీ నుంచి మా కోరిక. అది శిరీష్, వి విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఫ్యాన్స్ తరపున, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని. శిరీష్ ఇస్ బేసిక్లీ చాలా ఇంటెన్స్ ఫెలో అండి, చాలా ఆలోచిస్తాడు అన్నిటికీ, అండ్ ఎప్పుడు మంచి డెసిషన్స్ తీసుకుంటాడు. అండ్ నాకు కూడా ఏదైనా చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా నేను ఎప్పుడు శిరీష్ హెల్ప్ తీసుకుంటాను. ఎలాగైతే నాన్నగారు అరవింద్ గారు హెల్ప్ తీసుకున్నారో నేను చిన్నప్పటి నుంచి శిరీష్తో మాట్లాడుతూ ఉండేవాడిని. అండ్ మంచి మెచ్యూర్డ్ డెసిషన్స్ కానీ మెచ్యూర్డ్ సజెషన్స్ ఇస్తూ ఉన్నాడు. సో ఐఎమ్ షూర్ the decision he took in his career, it is going to be the best decision he's taken in his life. I wish him all the best. I wish Yamin, who's supported him in this, and Radha Garu also, and Prakash Raj, మీ అందరికి తెలుసు, క్యారెక్టర్సే కాదు ఎన్నుకునే సినిమాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఒక పాత్ బ్రేకింగ్ అండ్ డిఫరెంట్ సినిమాలు. సో ఐ విష్ దెమ్ ఆల్, ద టీమ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.